ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు ఇవాళ కూడా పలువురు కేంద్ర పెద్దలను కలిసే అవకాశం ఉంది. మరోవైపు ఢిల్లీలో ఏపీ సీఎం అధికారిక నివాసం మారింది. ఇప్పటి వరకు అశోక రోడ్డులో కొనసాగింది. ఇకపై జన్పద్ 1కి మారింది. దీంతో ఇవాళ చంద్రబాబు తన అధికారిక నివాసంలో పూజలు నిర్వహించనున్నారు. కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కుదిరితే వారితో భేటీ అవుతారు, లేదంటే విజయవాడకు బయలుదేరనున్నారు. ఇక నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక సాయం చేయాలని కోరారు. ఆర్థిక సంక్షోభం నుంచి ఏపీ గట్టెక్కడానికి సాయం చేయాలని విన్నవించారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను వేగంగా పరిష్కరించడంతో పాటు అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి ఘన విజయం చేకూర్చినందున వారి ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్లో కేటాయింపులు జరపాలని కోరారు. తాము కలిసికట్టుగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అమిత్ షాతో భేటీ అనంతరం ట్వీట్ చేశారు. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ దెబ్బతిన్న వైనం, రాష్ట్రంలో తలెత్తిన విధ్వంసక పరిస్థితుల గురించి తెలియజేయడానికి హోంమంత్రి అమిత్ షాను కలిశారని తెలిపారు. ఇప్పటి వరకు విడుదల చేసిన 4 శ్వేతపత్రాల్లోని అంశాల గురించి చర్చించామన్నారు. 2019-24 మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయిన అప్పుల భారం, దానివల్ల రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు చేయి దాటిపోయిన విషయాన్ని అమిత్ షాకు వివరించారని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను తిరిగి పట్టాలెక్కిస్తాం, కలిసికట్టుగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని ఎక్స్లో పోస్ట్ చేశారు ఏపీ సీఎం. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎస్ బలరామ్, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన 2వ రోజు కొనసాగుతోంది. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సుదీర్ఘంగా మంత్రాలు జరిపిన చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలి, కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన విడుదల చేసిన శ్వేత పత్రాలను కూడా ఆయన ఖండించి వాటిపైన చర్చించడం జరిగింది. సో ఒక పక్క ప్రణాళికతో రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి ముఖ్యంగా అంశాలు మేలు చేస్తాయన్న ఒక ప్రణాళికతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాయని చెప్పి ఆయన చెప్పారు. సో ఈ రోజు 2వ రోజు ఆయన అధికారిక నివాసం 1 జన్పత్ లో పూజా కార్యక్రమం ఉంది. ప్రస్తుతం నేను 1 జన్పత్ వద్ద ఉన్నాను. 1 జన్పత్ లో పూజా కార్యక్రమానికి మరి కాసేపట్లో చంద్రబాబు అటెండ్ అవుతారు. ముఖ్యంగా ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఢిల్లీలో అధికారిక నివాసాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. అందులో భాగంగా గతంలో ఈ నివాసంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యంగా అధికారిక నివాసంగా ఈ 1 జన్పత్ ఉంది. అంతకుముందు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ఇదే నివాసం ఆయన ఉండేవారు. సో ఇప్పుడు పూజా కార్యక్రమాలు ప్రస్తుతం లోపల ప్రారంభం కాబోతున్నాయి. మరి కాసేపట్లోనే చంద్రబాబు ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఈ అధికారిక నివాసం నుంచే ఢిల్లీలో కార్యకలాపాలు అనేవి నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సార్లు ఢిల్లీ వచ్చినా కూడా అశోక రోడ్ 50 గతంలో గల్లా జయదేవ్ ఎంపీ గా ఉండేవారు. సో ఆయన కేటాయించిన నివాసంలోనే ప్రస్తుతం ఆయన అధికారిక కార్యకలాపాలన్నీ కూడా ఢిల్లీ వేదికగా ఆయన నిర్వహిస్తున్నారు. సో ప్రస్తుతం ఈ 1 జన్పత్ భవనం సిద్ధమైంది కాబట్టి సో ఇక్కడ పూజా కార్యక్రమాలు ఈ రోజు తొలి ఏకాదశి, సో మంచి రోజు. సో అందులో భాగంగానే పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇక తదుపరి ఇక్కడ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి ముఖ్యంగా విజయవాడ బయలుదేరి రాబోతున్నారు. సో నెక్స్ట్ ఈ ముఖ్యంగా ఢిల్లీ పర్యటన ఇంతటితో ముగుస్తుంది. సో ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా చర్చలు జరుపుతారని చెప్పి భావించారు. కానీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంబంధించి ఎటువంటి అపాయింట్మెంట్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కేవలం ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆయన తిరిగి రాష్ట్ర పర్యటనకి ఇటు విజయవాడ బయలుదేరి రాబోతున్నారు. సో ఓవరాల్ గా ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి శ్వేత పత్రాలను ఆయనకి అందజేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి వచ్చే కేంద్ర బడ్జెట్ లో ముఖ్యంగా ఏపీకి నిధులు కేటాయించాలి, బడ్జెట్ లో ముఖ్యంగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సంబంధించి కానీ అలాగే ఇటు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి, ఇటు రాజధాని నిర్మాణానికి సంబంధించి పోర్ట్లు, అలాగే మౌలిక వసతులు, మెడికల్ యూనివర్సిటీస్, ఈ విధంగా అనేక అంశాలకు సంబంధించి రాష్ట్రాభివృద్ధికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఖచ్చితంగా ఉండాలి అన్న అంశానికి సంబంధించి ప్రధానంగా ఈ సమావేశంలో ముఖ్యంగా నిన్న అమిత్ షాతో జరిపిన సమావేశంలో ఇటు చర్చించడం జరిగింది. సో ఇక తదుపరి ఇక్కడ 1 జన్పత్ లో పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం ఆయన ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ బయలుదేరి రాబోతున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ గోపి.